ఇంకోటి పోసాని కృష్ణమూర్తి గారికి ఇలా బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పటికైనా తనకి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? ఎంతకైనా చెప్పాలి. ఏం చెప్తాం ఆయనకి? ఆయన తొందర ఆవేశపడ్డాడు, నోరు జారాడు. దానికి ఎంత శిక్ష ఉంటుందని ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడుతాను అనుకున్నారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కనుక వాళ్ళు మాట్లాడేది మరుగున పెట్టారు, నువ్వు మాట్లాడేది పెట్టుకున్నారు. ఇది రేపు వీళ్ళు వస్తే ఏం చేస్తారు? అది అయిపోయింది. మాట్లాడేందుకు తను మాట్లాడేది తప్పే కనుక మాట్లాడేది శిక్ష పడింది. అప్పటికి తను నేను రాజకీయాలకు దూరం అవుతుందని అన్నాడు. అయినా సరే కక్ష సాధింపుగా చేస్తాను చేసి అతనికి చెప్పేదే ఉంది. అతను ఆల్రెడీ నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నాకు అయిపోయింది, నా కుటుంబం నేను చూసుకోవాలి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ చెప్పేశాడు గతంలో. ఇప్పుడు ఇంకా అదే అంతే ఉంది. ఆయనకి మన సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇచ్చే చిన్నపిల్లాడు ఏం కాదు, అన్నీ తెలిసినోడే. అప్పుడు రాజకీయంగా ఒక పార్టీ తరపున ఉంటూ కొంచెం ఆవేశపడిపోయి ఇదైవి భాష మాట్లాడేశాడు. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నానని చెప్పేసాడు. ఇంకా చెప్పేది దూరంగా ఉండమని చెప్తాను. ఏదైనా వద్దు, ఎందుకు నీకు వచ్చింది ఈ రాజకీయాల్లో? కంటిన్యూస్గా రాజకీయాల్లో పోరాడేవాడు అయితే వేరు. నువ్వేదో సినిమా సెలబ్రిటీగా వచ్చేవాళ్ళు పెట్టారు, వాడుకుంటున్నారు. వాళ్ళు వాడుకుంటున్న దాంట్లో నువ్వెందుకు బలవ్వాలని చెబుతుంది. ఇప్పుడు తానే దూరంగా ఉన్నాడు, ఇంకా చెప్పేదే ఉంది. ఒకటి కూటమి ప్రభుత్వం నెక్స్ట్ కూడా అరెస్టుల పరంపర నడుస్తూ ఉందని. కూటమి ప్రభుత్వం వాళ్ళు పాలన లేదు, ప్రజల పాలన లేదు, అబద్ధాలతో అధికారులకు వచ్చారు. దౌర్భాగ్య పాలన, దుర్మార్గమైన పాలన, అరాచక పాలన జరుగుతుంది. కూటమికి వేరే పని లేదు. చూడండి, నేను చూసిన ఏం సాధించారండి ఆ ప్రోగ్రాములు, ఆ డ్రామాలు ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి, లేలే పాట ఏంటి. ఇప్పుడు మాట్లాడేది ఈ కమిషన్ని అడగమని వెళ్ళి, లేడీస్ కమిషన్ని, ఫంక్షన్లో లేని పాటలు, మంత్రులందరూ కలిసి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో అన్నీ వదిలేశారు. ఈ ప్రభుత్వం అన్నీ వదిలేసి, సిగ్గు శరం నైతికత అన్నీ వదిలేసి ఇన్ని అబద్ధాలు చెప్పామే, ప్రజలు ఇన్ని మాటలు నమ్మించామే, 32 అమ్మాయిలు మోసాయి అని చెప్పామే, స్పెషల్ స్టేటస్ అన్నామే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నామే, ఏ విషయాలు మనం పట్టించుకోకుండా సూపర్ 6 అన్నాము, ఏమీ జరగట్లేదు, వాటికి బాధ్యతగా ఉండాలి అని వదిలేశారు. అవి ప్రజలు నిలదీస్తారు. ప్రజలు ఏమి ఆయన్ని ఉచ్చం నీచం మంచి చెడు సిగ్గు శరం అన్నీ వదిలేసి బరి తెగించేశారు. అలాగే అబద్ధాలు ఆడాం, వచ్చాం, మమ్మల్ని 4 ఏళ్ళు అయిపోయలేరు కనుక మేము మా ఇష్టారాజ్యంగా మేము ఉంటాం, వాడిని అరెస్ట్ చేస్తాం, వీడిని అరెస్ట్ చేస్తాం, ప్రజలను డైవర్ట్ చేస్తాం, ప్రజలు మమ్మల్ని ప్రశ్నించకుండా చూసుకుంటాం, ప్రజలు ప్రశ్నించినప్పుడల్లా ఎవరినోకుండా అరెస్టు. అరెస్ట్ చేసి ప్రజలు ఎందుకు గెలిపించారు మిమ్మల్ని? వాడిని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ బొక్కలో ఏంటన్నా? అందుకు కాదు ప్రజలు గెలిపి. మీరు ఇచ్చిన అబద్ధాలను నమ్మి, మీరు చెప్పిన మోసాలను నమ్మి ఈ మోసాలకు మోసపోయారు. అది తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన లేదు ప్రస్తుతం. ఇది ఒక ప్రజాపాలన లేదు, కషాయ పాలన, కక్ష సాధింపు పాలన జరుగుతుంది.